నిన్న అంటే సోమవారం నాడు మన మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు సంతబొమ్మాలి నారాయణ స్వామి ఆలయ నిర్మాణానికి జరిగినటువంటి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన అక్కడ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాడు. ఆయన ఏమన్నాడంటే, అక్కడికి ఏదైతే మూలాపేట పోర్టు ఉందో ఆ పోర్టుకి అనుసంధానంగా పరిశ్రమలు తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. మూలాపేట పోర్టు నుంచి భోగాపురం పోర్టు వరకు 4 లేన్ల రోడ్డు కూడా నిర్మిస్తాం. వేట నిషేధిత పరిహారాన్ని ఈ నెల 15 మత్స్యకారుల అకౌంట్లో కూడా జమ చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఇంకొన్ని మాటలు మాట్లాడాడు. ఇంకా కొన్ని మాటలు మాట్లాడాడు. నేను చెప్పిందే చేయాలా, అలా అయితేనే గ్రామానికి ఏం కావాలంటే అది చేస్తా, లేకపోతే ఏమీ ఇవ్వను అని చెప్పేసి బెదిరింపుడు. అంతటితో ఆగాడా? లేదు. మూలాపేట పోర్టుకు షిప్లు వస్తాయి కానీ ఉద్యోగాలు రావు అని చెప్పేసి మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడాడు. అర్థమైందా? మూలాపేట పోర్టు ఏదైతే జరుగుతుందో కన్స్ట్రక్షన్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాడో, అది పోర్ట్ అయితే వస్తుంది, షిప్లు అయితే వస్తాయి కానీ ఉద్యోగాలు ఎలా వస్తాయి, ఉద్యోగాలు రావు కదా అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నాడు. సంతబొమ్మాలి ప్రజలు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిందే మీరు చేయాలా, అలా అయితేనే గ్రామానికి ఏం కావాలంటే అది చేస్తా అని చెప్పేసి బెదిరింపులు కూడా. అంటే షిప్లు వస్తాయి కానీ ఉద్యోగాలు రావు. షిప్లు ఎందుకు వస్తాయి? ఖాళీగా వస్తాయా? ఒక మూలాపేట పోర్టుకి షిప్లు వస్తాయి. షిప్లు ఏమైనా సరే అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా సరే నడుస్తాయా? లోడింగ్, అన్లోడింగ్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకుని ఏమైనా సరే నడిపిస్తారా ఏంది? అక్కడ మ్యాన్ పవర్ అవసరం లేదా? అచ్చెన్నాయుడు గారు ఒక పోర్ట్ కన్స్ట్రక్షన్ జరిగితే, ఒక షిప్పు ఒక పోర్ట్లోకి వస్తే ఎంతమంది మ్యాన్ పవర్ అవసరం, ఆ మ్యాన్ పవర్ అవసరం ఉంటుందో తెలుసా? లోడింగ్స్ అయితేనేమి, అన్లోడింగ్ అయితేనేమి, ట్రాన్స్పోర్టేషన్ అయితేనేమి, వాటి మీద బతికేది ఎంతమంది? మీరు షిప్పుల్ని చాలా తేలిగ్గా తీసి పక్కన పడేశారు అచ్చెన్నాయుడు గారు. అంటే అది ఒకటైతే, రెండోది ప్రజలు, సంతబొమ్మాలి ప్రజలు తాను చెప్పిందే వినాలంట, చేయాలంట. కాదు కూడదంటే ఆ నియోజకవర్గానికి ఆ ఊరికి ఏమి ఇవ్వడంట, ఆ గ్రామానికి ఏం చేయడంట. ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలేనవి. ఆయన మంత్రి కదా, కూటమిలో భాగస్వామి కదా, కూటమి ప్రభుత్వంలో భాగస్వామి, పార్టీలో పక్కన పెట్టండి. అవును, ఆయన పొలిటికల్ లీడరే. ఇప్పటి వరకు వాళ్ళ పార్టీ అధికారంలో రానంత వరకు ఆయన పొలిటికల్ లీడర్. అధికారంలోకి వచ్చింది, ఆయన మంత్రి పదవిని కూడా అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడడం సమంజసమేనా? అవునులే, నారా చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నాడు, వేరే వాళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకాలు వెళ్ళకూడదు, వేరే వాళ్ళకి ఏ విధమైనటువంటి పని కూడా చేయకూడదని చెప్పేసి మాట్లాడానంటే, అధినాయకుడు అలా మాట్లాడినప్పుడు కింద క్యాటర్ కూడా అలానే ఉంటారేమో. అచ్చెన్నాయుడు గారు, ఇది మంచి పద్ధతి కాదండి, మీరు మినిస్టర్ అండి. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారి బెదిరింపులకు సంబంధించిన వీడియో కూడా ఇక్కడే ఉంది, మీరు అందరూ కూడా ఒకసారి చూడొచ్చు. ఏదైతే 2 మాసాలు ఉందో వాళ్ళు సమయానికి 10,000 ఇచ్చేవాళ్ళు, మేము వస్తే 20,000 ఇస్తా ఉన్నాం. ఇచ్చిన మాట ప్రకారం రేపు ఏప్రిల్ 15వ తారీఖున ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వేట నిషేధ సమయానికి ఒక్కొక్కరికి 20,000 రూపాయలు అకౌంట్ వేసే కార్యక్రమం తీసుకుంటాం. రేపు మళ్ళీ ఖరీఫ్ సీజన్ వస్తుంది, విత్తనాలు అందుబాటులో పెట్టాలి, ఎరువులు అందుబాటులో పెట్టాలి, రుణాలు ఇప్పించాలి. దీనన్నింటికీ మించి వంశధార నీరు సకాలంలో మన రైతాంగానికి అందాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసే విధానాన్ని ముందుకెళ్తున్నాం. దీంతో పాటుగా అభివృద్ధిలో నేను వచ్చేవారు నెక్స్ట్ నేను విజిట్కి వస్తే ఫస్ట్ శంకుస్థాపన మీ కోటబొమ్మాలి సంతబొమ్మాలి రోడ్డుకి కొబ్బరికాయ కొడతాను. రోడ్డు చాలా బాగా చేస్తాను. మీరు కూడా గ్రామంలో వచ్చేటప్పుడు కొంత సహకారం అందించాలి. మళ్ళీ రోడ్డు వేసినప్పుడు మా కాలువ పోతుంది, మా ఇంటి గట్టు పోతుందంటే నేనేమీ చేయలేను. మీరు సహకరిస్తే కోటబొమ్మాలి సంతబొమ్మాలి రోడ్డు ఒక అద్భుతమైనటువంటి రోడ్డుగా వీలైనంత తొందరగా చేసే కార్యక్రమం చేస్తాను.
వారం రోజుల్లోనే శంకుస్థాపన చేసి రేపు వేసవకాలం లోపు ఈ రోడ్డు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. ఇప్పటికే ఇప్పుడు మన దృష్టి దాని మీద పెట్టాలి. మన అదృష్టం మన మండలంలోనే మూలపేటలో పోర్టు వస్తుంది. పోర్టు వస్తే అభివృద్ధి అవుతుందంటే అది మన అలే. పోర్టు వల్ల అభివృద్ధి జరగదు. 300 ఎకరాల్లో పోర్టు పడుతున్నాం, దానివల్ల ఏమీ జరగదు. షిప్పులు రావడానికి, షిప్పులు వెళ్ళడానికి ప్లాట్ఫామ్సే కడతారు తప్ప దానివల్ల ఉద్యోగాలు రావు. ఈరోజు మూలపేట పోర్టు కానుకొని 10,000 ఎకరాలు ఉంది. సాల్ట్ ల్యాండ్ 6,000 ఎకరాలు మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ రోజు ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్కి 2,400 ఎకరాలు ఇచ్చారు, అది మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రభుత్వ భూమి 1,200 ఎకరాలు ఉంది. మొత్తం కలిసి 10,000 ఎకరాలు మూలపేట పోర్టు కానుకొని భూమి ఉంది. ఆ భూమిలో ప్రజలకి ఇబ్బంది లేనటువంటి పరిశ్రమలన్నీ తేవడానికి చిత్తశుద్ధితో, అంకిత భావంతో మేము పనిచేస్తున్నాం. అవే కానీ జరిగితే మన ప్రాంతానికి మంచి జరుగుతుంది. దీంతో పాటుగా మూలపేట పోర్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు 4 లైన్లు రోడ్డు ఒకటి వేయడానికి నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటికే 5 కోట్లు ఇచ్చి మొత్తం డిపిఆర్ అంటే రోడ్డు ఎలాగేయాలి, ఎక్కడ కలవట్లు పడతాయి, ఎంత భూమి